సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబుకి నమ్రత శిరోడ్కర్తో పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉండింది. ఎస్, మీరు విన్నది నిజమే. మహేష్ బాబు గారికి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉండింది. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత ఇంకో హీరోయిన్ పేరు చెప్పకుండా ఏంటి అని మీరు అనుకోవచ్చు. అలా అలవాటైపోయింది. నిజానికి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ తిట్టుకున్నా కూడా ఇదే నిజం. ఇందులో మహేష్ బాబు గారు తప్పేం లేదు. మహేష్ బాబు గారు మా అక్క నమ్రత శిరోడ్కర్. మీకు తెలియదు, నమ్రత శిరోడ్కర్ మాకు దూరపు చుట్టం. ఎంత దూరపు చుట్టం అంటే జస్ట్ దూరపు చుట్టం అయితే కాదు, చాలా దూరపు చుట్టం. అక్క వరుస అవుద్ది. అది విషయం పక్కన పెట్టేస్తే, నమ్రత గారిని పెళ్లి చేసుకున్న తర్వాత త్రిషతో ఒకటో రెండో సినిమాలో, ఎందుకు అతని సినిమాలో వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ పెరిగింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త అలా మారిపోయింది. త్రిషకు డేటింగ్లు, లవ్వులు కొత్త కాదు. మహేష్ బాబు గారు జెన్యున్గా పెళ్ళైపోయింది, పద్ధతిగా ఉండాలి అని ముందే అనుకున్నా కూడా త్రిష బుట్టలో పడేసుకుంది మహేష్ని. కానీ మహేష్ బాబుని బుట్టలో పడేసుకోకుంటే ముందే ప్రభాస్తో 3 సంవత్సరాలు, రాణాతో 2 సంవత్సరాలు, గోపిచంద్తో 3 సంవత్సరాలు ఇలా డేటింగ్ చేసింది. కాబట్టి బాగా అలవాటైపోయింది. పడితే పడతాడు, మహేష్ బాబు గారి పెళ్ళంగా ఉండొచ్చు అనుకుందో ఏమో. ఎందుకంటే ఏమో చెప్పలేం. మహేష్ బాబు గారు విడాకులు ఇవ్వచ్చు నమ్రతకి, త్రిషని పెళ్లి చేసుకోవచ్చు ఇలా అనుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తలపతి విజయ్, తమిళ హీరో, భార్యకి విడాకులు ఇచ్చి త్రిషని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇలాగే నా జీవితంలో కూడా జరుగుతుందేమో, నమ్రతకు విడాకులు ఇచ్చి నన్ను చేసుకుంటాడేమో అనుకొని బాగా బుట్టలు వేసుకుంది. అక్కడక్కడ తిరిగినట్టు కూడా సమాచారం. ఇదే సమాచారం నమ్రత మా అక్కకు కూడా తెలిసింది. ఇంకేముంది, వాయించి పడేసింది. ఏం, నా బుట్టలు వేసుకుందాం అనుకుంటున్నాను, నా మొగుడిని నరికి పోగులు పెట్టేస్తా, పాతి పెడతా, ఈ రేంజ్లో నమ్రత త్రిషాని బెదిరించింది. అలాగే మహేష్ బాబు గారికి కూడా బాగా క్లాస్ పీకింది. హీరోయిన్తో హీరోలాగే బిహేవ్ చేయి, సినిమాలో మాత్రమే, షూటింగ్లో మాత్రమే, సాయంత్రానికి ఇంటికి రాకపోతే కాళ్ళు ఇరగొడతా, అవుట్డోర్ షూటింగ్ ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళు అని బెదిరించింది. ఇదనమాట మహేష్ బాబు గారికి త్రిషకి ఉన్న లవ్ స్టోరీ. తర్వాత బ్రేకప్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.